అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతుల్లో చేరిన వర్షపు నీటిలో సిపిఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి వినూత్నంగా నిరసన చేపట్టారు. గోతుల్లో నిలిచిన బురద నీటిలో ఈత కొడుతూ నిరసన తెలియజేశారు. తక్షణమే గోతులను పూడ్చిపెట్టాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ బంగారంపేట సాలపదం కోనేరు గ్రామాల వద్ద పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతు పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంపీ అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. 10 సార్లు ఇచ్చాం. ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి గ్రీవెన్స్ ఎందుకు చేస్తుందో తెలియదు. అందుకని ఈరోజు స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. పాలకుల పెద్ద జెండా ఎగరేసి గొప్ప చెప్పుకుంటున్నారు. మరి ఈ రహదారి దేనికి చేస్తున్నాం. ఈరోజు గిరిజన గ్రామాలకు వెళ్తే కొంత బండి మీద వెళ్ళిపోతాం, కానీ ఈ రోడ్డు మీద 3 రాత్రులకి వెళ్ళి రాత్రి నిర్లక్ష్యం తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూడా వాహనదారులు ట్రైనింగ్ చాలా ఇబ్బంది పడి ప్రయాణాలతో చెలగాటమాడే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ చూస్తే 2 3 గంటలు ఒకరోజు రాత్రి ట్రాఫిక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసు చెప్పొచ్చు తప్ప ఎవరు పని చేయలేదు. అందుకనే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతు పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంపీ అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం.